హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ కాకరకాయ ఉల్లిగడ్డ కర్రీ చేద్దాము. ముందు కాకరకాయలు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను. కాకపోతే అది చిక్కగా ఉండాలి, మరీ పలచగా చేసుకోకుండా. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆనియన్స్ కాకరకాయ కొంచెం ఎక్కువ ఉంది కదా, అందుకని. ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, ఆనియన్స్, కాకరకాయ, పసుపు, ఉప్పు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఎందుకు వేసుకుంటున్నామంటే చేదెక్కకుండా ఉంటాయి కాకరకాయలు. అంతా మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. కాకరకాయ ఉల్లిగడ్డ ఉడికిందండి. ఇప్పుడు మనం ముందు దీంట్లో పసుపు, ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కారం, అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఎండుమిర్చి పౌడర్ వేసి కలిపి వెంటనే చింతపండు కూడా పోసేయచ్చు. చింతపండు పులుసు పోసి కలిపేయచ్చు. ఈ కారం ఉడకాలన్నది ఏం లేదు. చింతపండు పులుసు పోసినప్పుడు కారం కూడా ఉడికిపోతుంది. ఇంకా దాని గురించి స్పెషల్గా ఆగాల్సిన అవసరం లేదు. ఈ చింతపండు కారం కొంచెం సేపు కుక్ కానివ్వాలి. పులుసు పోసిన తర్వాత చింతపండు పులుసు పోసిన తర్వాత రెడీ అయిందండి. కుక్ అయిపోయింది మంచిగా. దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం.
సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాకరకాయ ఉల్లిగడ్డ కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.